హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నది పిండి పట్టడానికి ఉపయోగించే జిన్ను. అంటే మామూలుగా జొన్నలు పట్టడానికి కానీ, శనగలు, మినుములు అలాంటివి పిండి పట్టడానికి ఉపయోగిస్తారంట ఇది. కాకపోతే మనం దీన్ని దానికి కాకుండా మనము ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు జీవనాధారము ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం లేనిదే, ప్రకృతి వ్యవసాయం చేయకుంటే కనీసం అసలు ఎప్పుడో ఒకసారన్నా అది చేయకుంటే అసలు మనిషికి ఇంకొక అదొక ఆచారంగా చేసుకుంటూ పోవాలి. అదంతే, ఇంక ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రకృతి వ్యవసాయం చేయలేకుంటే గాన అస్సలు వందల ఎకరాలు పెట్టుకొని కూడా ప్రకృతి వ్యవసాయం చేసే మహానుభావుడే లేడు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు కావాలి, బాగుండాలి అనుకుంటున్నారు. కానీ భూమి బాగుండాలి, భూమి మంచిగా చేసుకోవాలి అని ఆలోచన ఎవ్వరికి లేదు, ఎవ్వరు చేయడమే లేదు. ఎందుకంటే మనం మారితేనే మనం భూమిని మార్చగలుగుతాం. ఫస్ట్ నీ దృష్టి, నీ భావన నువ్వు మారిన తర్వాతనే భూమిని మార్చగలవు. లేకుంటే నీ మైండ్ సెట్ మారినప్పుడు ఏం మారదు. మనము ఆకు ఎంతో అసలు దంచడానికి ఇబ్బంది అవుతుండే ఇంతకుముందుకైతే. బాగా దంచాలి అంటే 10 కేజీల వేపాకు ఎంత దంచినా 2 దెబ్బలుగా అవుతుంది. మిక్సీ పట్టాలన్నా అసలు మిక్సీ పట్టాలంటే ఇంకా చాలా ఇబ్బంది. ఆ చిన్న మిక్సీలో పట్టాలంటే ఎంత ఇబ్బందో చెప్పండి. అసలు దంచడానికి ఎంత ఎక్కువ చేదు అనేది రాదు, వస్తుంది. కాకపోతే మనం మిక్సీ పట్టి ఈ విధంగా జిన్నుకు వేసుకున్నంత అదిగా దంచినంత అదిగా ఉండదు. అయితే నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఆకు మొత్తం ఈ విధంగా తుంచి ఎంత వెయిట్ ఉందో చూసుకొని మనం ఎకరాకు ఎన్ని కేజీలు కావాలో అంత వెయిట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎలాంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదండి. మంచిగా మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళామంటే చాలా బాగుంటుంది. చూడండి వేపాకు ఎంత బాగా పోతుందో మనకు. అసలు ఎంత అదిగా అది మిషన్ గుంజుకుంటుంది కదా. ఈ విధంగా అంటే ఒట్టి వేపాకు దంచడానికి పోవడానికి రాదు కదా. అందుకోసమని మామూలుగా కొన్ని వాటర్ వేసి ఈ విధంగా జిన్ను రౌండ్గా లోపల మెత్తగా రావడానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంకేం కావాలండి మన ప్రకృతి వ్యవసాయం చేయడానికి? ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిగా చేయవలసింది నీమాశ్రమే. నీమాశ్రం ఒక్కటి చేసే చాలు. ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏవి కొట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 దశల్లో మనం వారానికి విత్తనం మొలక వస్తుంది. తర్వాత 15 రోజులకు, 35 రోజులకు, 45 రోజులకు ఈ విధంగా మనము ఒక 25 రోజు అంటే వారం తప్పించి వారము ఇట్లా నీమాశ్రం తయారు చేసి పంటకు స్ప్రే చేసామంటే ఎలాంటి పురుగు రాదు, ఎలాంటి జీడ ఉండదు, ఎలాంటి అసలు ఏది రాదండి. పురుగు బాగుంటుంది. నాకు తెలిసిన వరకు నీమాశ్రం పనిచేసినంత అదిగా ఏది పనిచేయదు. ఎందుకంటే ఆ వేప గింజల కషాయం కానీ ఏదైనా దీనికి మించినది కాదు. వేపాకు నీమాశ్రం చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎన్నెన్నో వేలు తెచ్చి ఖర్చు పెట్టుకునే దానికన్నా ఈ విధంగా కొంచెం కష్టపడి కొంచెం ఈ విధంగా చేసుకుంటే మనకు బాగుంటుంది కదా. ఇదైనా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. వాటికన్నా డబల్గా పనిచేస్తుంది. మనం మంచిగా ఏ స్టేజ్లో ఎంత కొట్టుకోవాలి, ఎంత స్టేజ్ పంట ఉందో ఆ పంటకి ఎంత క్వాంటిటీలో కొట్టుకోవాలి అని చాలా బాగుంది. ఈ మిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దంచి అది మిక్సీ పట్టలేక అసలు మనిషికి ఏమో అన్న ధీమా లేకుండా ఒకసారి మనం ఆకు తెంపుకొచ్చుకున్నామంటే మంచిగా ఒక ఎకరానికి మంచిగా పట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగా అయిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి వేపాకు ఈ విధంగా పట్టుకోవడం. చాలా బాగా అనిపించింది. ఇదే తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ మనం ఆవు మూత్రము, కొంచెం పేడ ఎంత కావాలనో 2 కేజీ దాని క్వాంటిటీ బట్టి మనం కలిపి నీమాశ్రము పంటకు స్ప్రే చేసామంటే చాలా బాగుంటుంది. చూడండి లోపల మొత్తము ఎంత అదిగా ఉన్నాయో రాళ్ళు. అవి మిషన్ తిరుగుతాయి కదా అవండి. ఇవి చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది కూడా.